ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగస్టు నెల 23వ తారీఖున పునరుద్ధానంతరమందు మీతో సహవాసం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అవకాశంగా దేవుడిని గణపరుస్తున్నాను. మహాదేవుని కృప వల్ల మనం సంరక్షించబడి వివిధ రీతులుగా దేవునికి కృతజ్ఞతాస్తుతించే తరుణం ఆయనే మనకిచ్చారు. ముఖ్యంగా మందిరంలోకి వెళ్ళి సంఘటితంగా మనందరం సమూహంగా కూడి ఆరాధించలేకపోయామనే బాధ తప్ప మిగతా ఈ టెక్నాలజికల్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడుకుని మనం ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడే అవకాశం ఇచ్చాడని నేను దేవుని గణపరుస్తున్నాను. మన జీవితాల్లో దేవుడిచ్చిన ప్రతి ఈవిని మనం పొందుకుంటున్నామంటే అది దేవుడు తన మహిమార్థమై ప్రయోజనార్థమై ఇస్తున్నాడని గమనించాలి. తన కృపా మహిమ కీర్తి కలిగించుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన దయాసంకల్పం చెప్పిన మనందరినీ ఆయన నిర్ణయం చేసి ఎన్నుకున్నాడు కనుక మన ద్వారా తన చిత్తవృత్తి యందు ఆయన నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని జరిగిస్తున్నా. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతున్నాను, మనము నిమిత్త మాత్రమే, మనము ఎంత మాత్రము కూడా కారణభూతులము కాదు. ఏ విషయంలోనూ మనము నిర్ణయించుకున్న ప్రకారంగా ఏదో చేస్తున్న వారం కాదు. దేవుడే మున్నిర్ణయం చేసి ఆయా కాలములందు ఆయా కార్యక్రమాలు చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. మనము క్రైస్తవులమయ్యాం. మనము రోమాపత్రిక 13వ అధ్యాయం ప్రకారంగా నిద్ర మేలుకొని వేలైందని ఎరిగి తేజస్సంబంధ యుద్ధోపకరణాలు ధరించి మనము అపవాది వేసిన దుర్గాన్ని పడగొడుతూ అంచెలంచెలుగా దేవుని చిత్తమును జరిగించవలసిన వారుగా ఉన్నాము. పరిశుద్ధులారా, మీ అందరికీ మరి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈరోజు కూడా నేను ఉదయకాల సమయంలో మీకు యాజుజులుగా మందిరానికి వెళ్ళి లైవ్ ఇవ్వడానికి అవకాశం లేనందువల్ల ఈ సాయంకాలం మీకు దేవుని వాక్యాన్ని అందిస్తూ ధ్యానిస్తూ నేను కూడా నేర్చుకుంటున్నాను. I used to tell everybody that we may not be students in the Bible college lifelong, but we are students to Bible lifelong. We are disciples. We need to discipline ourselves and learn of Him, from Him, by Him, through Him. యేసుని మాటకు చెవిగితే ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాట మెల్లనిది, చక్కనిది, మృదువైనది, స్టిల్ వాయిస్. ఆయన తన స్వరమెత్తి గంభీరంగా మాట్లాడగలడు. తన ఆత్మ ద్వారా మనలో నిమ్మలంగా కూడా మాట్లాడగలడు. అంచేత మిమ్మల్ని ఈ దినాల్లో ప్రోత్సహించే ఒక విశేషమైన విషయం ఏంటంటే, మీరు వాక్యం ద్వారా దేవుని మాటలు వింటున్నారు, సంతోషం. ద సేమ్ టైం రాత్రి జాముల యందు సహితం మెలకువగా ఉండి ప్రభువుతో సహవాసం చేస్తూ ఆయన మనను దర్శించడానికి పలకరించడానికి ఇష్టపడిన కాలంలో మనము సమూయేలు వలె చిత్తము నా ప్రభువా అని చెప్పాల్సిన వారుగా ఉన్నాం. నువ్వు పండుకున్నప్పుడు ఆయనను దర్శించవచ్చు, లేక మెరుగుగా ఉన్నప్పుడు కూడా, ప్రార్థన ఉన్నప్పుడు కూడా దర్శించవచ్చు. He might visit in any way, but we need to be ready to listen the voice of God. Oh, what a wonderful experience that is. దేవుని స్వరము ఒక్క మాట మాట్లాడితే చాలు, మనం పుంజుకుంటాం, నిలబడతాం. నేను
చాలా కాలం నుండి దేవుని సేవలో ఉన్న కారణాన నాకు మించిన పనిని చేసి నా శరీరం అలసిపోయి నలిగిపోయి విరిగిపోయి బలహీనమైనట్టుగా నేను ఉన్నాను ఇప్పుడు శరీరంలో. అంచేత నా ఆత్మ సీక్ చేస్తుంది, ప్రభు ఐ వాంట్ డివైన్ టచ్ ఫ్రమ్ యూ వన్స్ అగైన్. ఎప్పుడైతే జీవాత్మ ఆ ఎండిన వెలుగులోనికి ఆ లోయలోకి వెళ్ళి ప్రవేశించదో ఆ యొక్క జీవాత్మ సహకారంతో ఆ శరీరం లేచి నిలబడింది. అలాగున వి వాంట్ స్పెషల్ అండ్ డివైన్ టచ్ వన్స్ అగైన్. ఒకసారి యేసుప్రభు వారు ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక గుడ్డివాడికి ఆయన చూపించాడు. ఒకసారి ఉమ్మేసేసి ఒకసారి ముట్టుకునేవాడు. ఏది అలాగైనా ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరినైనా పొట్టి చేతిలో పంపలేదు. ఆయన ఎదురుకు వచ్చిన వారు అందరూ కూడా స్వస్థపడ్డారు. ఈ హీల్ దమ్ ఆల్ అని చూస్తాం. అప్పుడు వాడు యేసుప్రభు వారు ఇచ్చిన ఫస్ట్ టచ్లో ఎలా ఉంది నీకంటే మనుషులు చెట్టులో నడుస్తున్నారన్నాడు. అలా వదిలిపెడితే చాలా ప్రమాదం. ఈ నీడ్ సెకండ్ టచ్. యేసుప్రభు వదిలిపెట్టాడా? వెంటనే రెండోసారి ముట్టగా వాడు తేటగా కుదుర్చబడి సమస్తమును చూడసాగాను అని చూస్తాం. కొన్నిసార్లు మన ఓన్ ఎక్స్పీరియన్స్ మీద కాన్ఫిడెన్స్ కలిగి కళ్ళు మూసుకుపోయినట్టుగా మనం ఉంటాం. దేవుడు ఒప్పుకోడు. యుగ సమయం దేవత మన మనోనేత్రాలకి గుడితనం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోడు. ఆయన అనేక రీతిలుగా మన యొక్క మనోనేత్రాలు తెలుస్తుంటాడు. ఆయన్ని మనం చూడాలి. నేను ఆయన చూస్తాను, నేను ఆయన స్వరూపదర్శనం చేసుకుంటాను అని భక్తులు మాట్లాడారు. భూలోకంలో యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో ఒక ఆశ బయలుదేరుతుంది. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి మన యేసుప్రభుని చూచి నమ్మలా, కానీ ఆయన చూడాలన్న కోరిక నీలో రగలాలి. నా కోసం ప్రాణం పెట్టిన యాగం చేసిన నా యేసయ్య ఎలా ఉంటాడు అనే కోరిక రోజు రోజుకి నీలో రగలాలి. అంతేగాని ఇంక లోకాన్ని చూద్దాం, లోకాశం చూద్దాం, టూర్లకు వెళ్దాం, పిక్నిక్కి వెళ్దాం, దేశాలకు వెళ్దాం, ఏం చూస్తాం? ఎక్కడ ఎంత చూసినా ఎంతో రమ్యమైన ఈ భూలోకంలో అంత అందం ఉన్నా కొండలు, లోయలు, పట్టణాలు, బిల్డింగ్లు, కార్లు, మేడలు ఇవే కదా. అందుకంటే ఏముంటాయి? మన దాహం తీరింది. యేసుప్రభు మన యొక్క ఆత్మ దాహం తీర్చాడు. అంటే మనకు ఆయనతోనే అనుబంధం పెంచుకోవాలి. ముఖ్యంగా ఈరోజు నేను మీకు ప్రత్యేకమైన అంశం గురించి మాట్లాడే ప్రేరేపించబడి ఉన్నాను. నేటి క్రైస్తవ జీవితంలో ఎక్కడ చూసినా అన్య ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ప్రవేశించాయి. దేవుని వాక్యం చెప్పేది ఒకటైతే మనం చేసేది ఒకటి. మన బ్రతుక్కి బైబిల్కి సంబంధం కనపడటం లేదు. ఆయన విశ్వాసం అంటే మనం అవిశ్వాసం అంటున్నాం, ఆయన ఆరోగ్యం అంటే మనం అనారోగ్యం అంటున్నాం, ఆయన పరలోకం అంటే మనం భూలోకం అంటున్నాం. ఎక్కడో వి హ్యావ్ ఫెయిల్ మన కానెస్ట్ దారి తప్పిపోయాం. దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఉన్న ఈ క్రైస్తవ చరిత్రలో ఎన్నెన్నెన్నో దేవునికి ఇష్టం కాని కార్యాలు దుష్టుడు అపవాది గురుగులాగా విత్తేశాడు క్రైస్తవత్వం. వాటిని మనం పెకలించాలి సూక్ష్మంగా, కంగారుగా. కొన్ని ఆచారాలు ఆఖరికి ఎలా అయిపోయినాయంటే పర్వాలేదులే, అదేం కాదులే అని సమర్థించేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. పొట్టు పెట్టుకోకూడదు అంటే ఎందుకు పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఏమవుతుంది అంటారు. నగలు వేసుకోకూడదు అంటే ఎందుకు వేసుకోకూడదు, మేము లోకంలో అందంగా మనం కనపడకూడదా అంటుంటారు. బైబిల్ విడాకులు వద్దంటుంటే మేము తీసుకుంటాం మీకేంటి అని అంటున్నా.
ఇలా ఎన్నో పెళ్లి చేసుకునేటప్పుడు కులాలు, నా కులం వాళ్ళు, మళ్ళీ దానికి పాత నిబంధన అడ్డం పెట్టుకుని అబ్రహాం తన సొంత బంధువుల దగ్గర పంపించాడు కదా, సమర్థించుకోవడం అంటే క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి వచ్చేందుకు అర్థం కాదా. యు ఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ ఓల్డ్ టెస్టమెంట్ ఇన్ న్యూ టెస్టమెంట్ ఇన్ యువర్ న్యూ లైఫ్. వాట్ ఈస్ సాడ్ అండ్ మ్యాడ్ అండ్ బ్యాడ్. క్రొత్త నిబంధన వీరు, ఇది రక్త నిబంధన. చాలా కాలంగా నా హృదయం పరితపిస్తుంది. వేదన పడుతుంది. మరి నేనే మేనప్ గాడికి ఎంత వేదన పడితే, మహాదేవుడు ఉన్నతుడు సర్వోన్నతుడు ఆయన అంతగా పడుతున్నాడు. అర్థం చేసుకోవాలి. దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు చెప్పినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా మనం బ్రతుకుతుంటే ఆయనకి అంత ఆనందం. మాట విన్న వారిని బట్టి చాటును ఏడుస్తున్నాడు దేవుడు. ఈనాడు దేవునికి మాట వినేవారు కావాలి. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేసి ఏమన్నారు? కాబట్టి ఈయన మాట చొప్పున తన ఇల్లు కట్టుకున్న ప్రతివాడు బుద్ధిమంతుని పోలేవారు. యేసుప్రభువు వారు వచ్చి ఏం చెప్పారు? పరలోక రాజ్యం గురించి చెప్పారు. అక్కడ రావాలంటే ఏం చేయాలో చెప్పారు, ఎలా బ్రతకాలో చెప్పారు, ఏం చేయకూడదో చెప్పారు, ఏం చేయాలో చెప్పారు, ఏం చేస్తే ఏమవుతుందో చెప్పారు, ఏం చేయకపోతే ఏమవుతుందో చెప్పారు. అన్ని చెప్పి ముగింపులు అన్నారు, ఆయన నా మాట చొప్పున యూ అండ్ ఐ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ జీసస్, నథింగ్ ఎల్స్ అండ్ నన్ ఎల్స్. మిగతా వాళ్ళందరూ మాట చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ యేసయ్య నెరవేర్చి వెళ్ళిన వాడు. He only died on the cross of Calvary. He shed his blood for entire humankind. And he can only forgive your sins. And he forgave my sins. ఆయన ఒక్కడికే అధికారం ఉంది. నేను అని చెప్పడానికి యేసయ్య ఒక్కడికే అధికారం. నేను మీతో చెప్పుడుదేమనగా, మోస్ట్ అష్యూర్డ్లీ ఐ సే అంటు యు. యేసు ప్రభువు ఎంత చక్కగా మాట్లాడారు. నేను మీతో నిశ్చయంగా చెప్తున్నా, డౌట్ఫుల్గా కాదు, కన్ఫర్మ్గా చెప్తున్నా అని చెప్పాను. మనం అందరి మాట విన్నాం, మనుషుల మాట బాగా విన్నాం, అపవాద మాట బాగా విన్నాం, కానీ యేసు ప్రభు మాట వినట్లేదు, విన్నట్టు ఉన్నాం, కానీ విన్నట్టుగా మనం చేయట్లేదు. ఐ యూస్ టు టెల్ ఎవ్రీబడి వీ హ్యావ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ జీసస్. యేసయ్య చెప్పినది వినాలి, యేసయ్య చెప్పినది చెయ్యాలి, యేసయ్య చెప్పినది చెప్పాలి. దట్ ఈస్ మై థింగ్. యేసయ్య చెప్పనిది మనం చెప్పకూడదు, యేసయ్య చేయొద్దన్నది మనం చేయకూడదు. యేసయ్య చెప్పనిది ఎవరు చెప్పినా మనం వినకూడదు, ఎంతమంది చెప్పినా మనం వినకూడదు. ఐఎమ్ సమ్వాట్ కాంట్రవర్షియల్ పర్సన్. మనం ఇన్ ఏ మీటింగ్ ఎవరైనా దైవజనులు కానీ విశ్వాసులు కానీ తప్పుడు సాక్షి మాట్లాడుతున్నా, తప్పుడు పాట పాడుతున్నా, వాక్యానికి భిన్నంగా ప్రార్థన చేస్తున్నా, వాక్యం చెప్తున్నా, నేను తట్టుకోలేదు. బికాస్ ద లార్డ్ నేమ్డ్ మీ Aaron and he just said and promised me that he is going to use me like Elijah. నాకు రోషం వస్తుంది నా దేవుని మాటలు తప్పు చదివినా, తప్పు చెప్పినా, తప్పు పలికినా. వ్యక్తుల మీద కాదు కోపం నాకు. ఆ దేవుని మాట ఎందుకు శ్రద్ధ లేదు? నీ దేవుడి ఆత్మను శ్రద్ధగా వినాలి. ఇలాగా టెలిజెన్స్ చాలా ముఖ్యం, ఒబీడియన్స్ చాలా ముఖ్యం. చాలా సంతోషం. వద్దు గొంతేసేవారుగా ఈ కరోనా కాలం వచ్చినప్పటికీ ప్రాణభయం ఎక్కడెక్కడ అనేక మంది క్రైస్తవులు దైవజనులు చనిపోతుంటే నువ్వు కూడా ముక్కుగొడ్డు బడిగా భక్తి పారవశ్యంలో కాకుండా ఆపద ముక్కులుగా నువ్వు ఉండడం కాదు. యువర్ లైఫ్ షుడ్ బి వెరీ మోడల్ ఎవ్రీ డే టు డే ఆఫ్ యువర్ లైఫ్. ఓ మై గాడ్. కొంతమంది ప్రసంగాలు వింటుంటే, పాటలు వింటుంటే
జూముల్లో, లైవ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో వింటుంటే రోషం వస్తుంది, ఆత్మీయ కోపం వస్తుంది. బై సీయింగ్ యువర్ వే ఆఫ్ డ్రెస్సింగ్ అండ్ స్పీకింగ్. నీకు అర్థం కావట్లేదు. యూ బెటర్ చెక్ వన్స్ అగైన్ how you are sitting and standing in front of the people. You cannot live as you like. నీవు ఏం మోడల్ ఇస్తున్నావు? వింటున్న వారికి, చూస్తున్న వారికి నువ్వు ఇచ్చే మాదిరి ఏంటి? నీ అడ్రస్ స్టైల్ ఏంటి? మనం ఏమన్నా సినిమా హీరోలమా, సెలబ్రిటీస్మా? ఫోకస్ చేసుకోవడానికి ఉన్నామా? ఒక పక్కన తెగులతో లోకంతో సతమతం అయిపోతుంటే వారి పట్ల దుఃఖంతో ఆనాడు ప్రజలు మూడు వేసుకుని గోరుపట్టు కట్టుకుని నిలిపిస్తే అది మానేసి ఏంటేంటో అసందర్భమైన పరిస్థితులు మనలో కనపడుతున్నాయి. ఎప్పుడైనా అకేషనల్గా నువ్వు వెల్ డ్రెస్డ్గా ఉంటూ తప్పేం కాదు. దిస్ ఈజ్ నాట్ ద టైం. ఏహాజీ ధనం సంపాదించుకోవడానికి ఇది సమయమా? సోకు చేయడానికి ఇది సమయమా? దర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్. రాత్రి జాములో నిద్ర పట్టడం లేదు. కలవాలంటే భయం వేసి కాదు, తీసుకోవాలంటే జాగ్రత్తలు తీసుకున్నా అది రావాల్సి ఉంటే వచ్చేస్తుంది, పోవాలంటే పోతుంది. కానీ భక్తులు కొనుక్కోబడుతున్నారు. వెరీ వెరీ బిలౌడ్ పీపుల్. ఇంకా మంచి సేవ కొంతకాలం చేయవలసిన వారే ముగించేస్తున్నాం. మనం ఏముంది? వాట్ ఆర్ వి? మనం ఎవరికైనా ఏదైనా శ్రేష్ఠమా? ఏ విషయంలో మనం దేనికి గొప్పవాళ్ళం? అసలు గొప్పవాళ్ళు అనిపించుకోవడమే దరిద్రం. గొప్ప కార్యాలు చేయాలి, అంతేగాని నువ్వు గొప్పవాడే ఏమని వదిలిస్తావు? ఎవరు వదిలిస్తావు? ఎంత తింటావు? ఇంతే కదా అందరితో పాటు తినేది. నువ్వు మిడిల్ థింగ్స్ మీద కంపేర్ చేసుకుని నేను గొప్పవాడు అయిపోయాను అనుకున్నావు తప్ప నిజానికి నీ జీవితంలో గొప్ప కార్యాలు ఉన్నాయా? నా ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్పగానే చేస్తాడు, ఏసీ చెప్పాడు జరగట్లేదని ప్రభా అని చెయ్యాలి కదా, వాడబడవు కదని పరితాపం మనకు కావాలి. ఇప్పుడు దేవుని సంగమా, నేను పౌలులాగా మీకు రోషం తెప్పిస్తున్నా. చాలాసార్లు మృదువుగా మేపుతూ నేను ఎన్నోసార్లు బుద్ధిగా చెప్పాం, బతిమాలి చెప్పాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ నాలో ఉదయకాలం నుంచి నన్ను సరి చేస్తూ మీకు చెప్పేస్తున్నానంటే నేను యోగ్యుని కాదు. ఈజ్ మోల్డింగ్ మీ అండ్ మెల్టింగ్ మీ and making me to his image. దేవుని మహాకృప వలన బహుగా అనేక విషయాల్లో మనం దేవుడు దీవించాడు. అతిశయించడం నాకు తగదు, కానీ అతిశయపడ్డకు అతిశయపడవలసి వచ్చింది అన్నాడు పౌలు గారు. అలాగే అతిశయపడక ఎన్నో మార్గం ఉన్నాయి, కానీ దేనికి ఉపయోగపడతాయి? అంచేత మన అందరి జీవితాలు మనం అందరము తెలిసి తెలియకుండానే నిన్నో వ్యర్థమైన చేస్తున్నాం. ఐ యూస్ టు జోక్, మాకు లుంగిలు లేవు అంగీలు లేవు అని. నిజమే, అది జోక్ కాదు, సీరియస్ చెప్తున్నా. ఎవరు చెప్పారు మీకు అంగీలు వేసుకోమని? లుంగిలు వేసుకోమని ఎవరు చెప్పారు? అంటే మీరు ఎవరన్నా ప్రత్యేకమైన వాళ్ళ? ఎవరికంటేనా మీరు యోగ్యులా? విశ్వాసం కంటే మిగతా దైవాలు కంటే మీరు ఏదన్నా అప్గ్రేడ్లో ఉన్నారా? నీలాంటి మెంటాలిటీ దేవుడికి ఉందనుకున్నారా? దేవుడు నీకులాగా కులం ఉందనుకున్నారా? ఆయనకి నీకేమర్థమైంది? ఆయన ఏం చెప్పాడు? ఆయన కొత్తగా ఎందుకు చేశాడు? ఎలా చేశాడు? అర్థం చేసుకుందాం. పోయినా దేవుని వాక్యములు మీకు అనేకమైన సంగతి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇట్ ఈస్ నాట్ మై వర్డ్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ హోలీ స్పిరిట్. Let us allow him to renew our mind. ఈ లోక మర్యాద మనకు వద్దు ప్రియులారా. సర్వలోక మర్యాద చొప్పున ఇశ్రాయేలు రాజును కోరితే దేవుడు ఎంత సంతాపడ్డాడో ఈవేళ నువ్వు నేను లోక మర్యాద అనుసరించి అంతేకంటే ఎక్కువ సంతాపడుతున్నాడు. ఎరిగి చెడిపోతున్నాం, తెలిసి పొరపాటు చేస్తున్నాం, ఆయన దయ రేపుతున్నాం.
ఆయన వద్దలు చేస్తున్నాం. మన జీవితాలు మనం చక్కపరుచుకుంటున్నాం. The days are passing by. You cannot keep quiet and sit somewhere. Come, friend. ఆయన వెలుగులో మన బ్రతుకుల్ని చెక్ చేసుకొని సరి చేసుకుంటాం. మనుషులతో పోల్చుకో, భక్తులతో పోల్చుకోకు, యేసయ్యతో పోల్చుకో. యేసయ్య ఓ మాట చెప్పారు, నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదు అన్నాడు. అసాధ్యం అనుకో. ఈ సంవత్సరం మా యూనివర్సల్ సర్టిఫికేట్ యొక్క స్లోగన్ ఏంటి? సమస్తము సాధ్యమే. ఎంతకాలం బట్టి నువ్వు ఏదైతే సాధ్యం కాదు అనుకున్నావో, అసాధ్యం అనుకున్నావో, ఆ విషయంలో దేవుడు మమ్మల్ని అనేక రకాలుగా రేపుతున్నాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు జీసస్ అండ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిస్ చర్చ్. ఏదో చేయబోతున్నాడు దేవుడు. విశ్వాసం కావాలి. వినడం వల్ల విశ్వాసం వస్తుంది. ఏం వింటున్నావు? లోకంలో ఉన్న ఫిల్తీ థింగ్స్ అని విని విని అవిశ్వాసం అయిపోయావా? యేసు ఏమన్నాడు తోమాని? అవిశ్వాసమే కాక విశ్వాసమై ఉండు. రుజువులు చూపించాడు. మనం ప్రకటిస్తున్న వాక్యాన్ని యేసుప్రభు వినబెట్టే సూచక్రియలతో స్థిరపరుస్తున్నాడట. ఇంగ్లీష్లో ప్రూవ్ చేస్తున్నాడు. వీఆర్ నాట్ ఓన్లీ ప్రేజర్స్, వీఆర్ నాట్ ఓన్లీ ప్రేయర్ వారియర్స్, వీఆర్ నాట్ ఓన్లీ ప్రీచర్స్, వీఆర్ ఆల్సో అట్ ద సేమ్ టైం ప్రూవర్స్. హల్లెలూయా. మై గాడ్, థ్యాంక్ యూ జీసస్. దేవదేవుని యొక్క కనికరం మనం పొందుకున్నాం. చీకట్లోంచి మనం వెలుగులోకి వచ్చేసాం. ఇక మన లోకంలో లేవు. లోకంలో లోకం కాదు. మన లోకంలో ఉన్నాం కానీ లోకం మనలో లేదు, ఉండదు, ఉండకూడదు. యేసు ప్రభువు అన్నాడు, నాలో పాపం మీలో ఎవరు స్థాపించారు? ప్రతి రోగానికి, ప్రతి ఆచారానికి, ప్రతి వ్యర్థమైన కార్యక్రమానికి ముఖ్యమైన హేతు పాపమే. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్న మాట వినలేదండి ఆదాం గారు. మనం ఏమైనా వినాలి కదా. మాట అంటే విని మునుకోవడం కాదు, ఆ విన్నది విన్నట్టుగా ఇంప్లిమెంట్ చేయాలి. I have been making many mistakes. I confess. My people are in bondage without knowledge. దేవోక్తి లేకపోతే నువ్వు కొట్టలేకుండా తిరుగుతావు, వెచ్చగడగా తిరుగుతావు, నశించిపోతావు. నేను బతికించేది ఏం తెలుసా? కాపాడేది ఏం తెలుసా? దేవుని వాక్యమే. ఇంకా మనం నాశనం కాకుండా అనేక మందితో కూడా మనం సాగకుండా బతుకుతున్నామంటే ఆయన వాక్కు యొక్క కాపుదల నీకు దొరికింది. కృప. థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, నేను 30 ఏళ్ళుగా సాగు చేస్తున్నా. నాకంటే పెద్దవాళ్ళకి చాలా లోపడతాను, గౌరవిస్తాను, లోపడతాను, చాలా ఇచ్చిస్తాను వాళ్ళని. అలాగని నేనేం చిన్నవాడిని కాదే. నాకు వయసు పెరిగింది, నాకు అనుభవం పెరిగింది. నన్ను అనుసరించేవాళ్ళు, నా మాట వినేవాళ్ళు, నా ప్రకారంగా నా విశ్వాసాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎన్నో వందల వేల మంది ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ ప్రేయర్ పార్ట్నర్స్ అరౌండ్ ద వరల్డ్. నీకంటే చిన్నగా నేను గౌరవిస్తున్నానని అవతల వాళ్ళు, నేను గౌరవించేవాళ్ళు పలికిరాని వాళ్ళు, చిన్నోళ్ళు, ఏమి తెలియని వాళ్ళు, అమాయకులు అనుకోకండి. నేను వేరే ఒక మెసేజ్ పెట్టాను. పెద్దరికం అంటే వయసును బట్టి, అనుభవం బట్టి కాదు, నీ మంచి బుద్ధిని బట్టి, విశాల మనస్తత్వాన్ని బట్టి, నువ్వు ఇతరులకు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి, మంచి సలహా సంప్రదింపుని బట్టి నీ పెద్దరికం కూడా ఉంటుంది పెట్టాను. చాలామంది వయసులో పెద్ద అవుతుంది కానీ, అనుభవంలో పెద్ద అవుతుంది కానీ, వ్యవహారంలో పెద్దరికం కనపడడం లేదు. ఏదైనా ప్రేమించడంలో, ప్రోత్సహించడంలో, వెనకాల తనం వెనుకటి లేపడంలో, దేవుని సంఘం విషయంలో, సువార్త విషయంలో, మినిస్ట్రీ విషయంలో రెస్పాన్సిబుల్గా ప్రవర్తించలేదు. చాలా మంది ప్రవర్తించట్లేదు. ఎప్పుడు నేను నా రాజ్యం, నా సామ్రాజ్యం, నా ప్రోగ్రాం, నా కార్యక్రమం, నా సంఘం,
నా తలకాయ నొప్పి, నా మృతగా అన్నట్టు ఉంటావేంటి? ఎంతకాలం ఇలా? ఇది దేవుని రాజ్యం, ఇది దేవుని సంఘం, ఇది దేవుని వాక్యం. నువ్వేదో కొత్తగా కనిపెట్టింది ఏం కాదు. ఈనాడు చాలా బోధకు విర్రవేగిపోతున్నారు. దేవుడు రాయించిన మాటలు పరిశుద్ధాత్మ రాయిస్తే, ఆ రాయించిన మాటలు భక్తులు రాయిస్తే, అనుభవించి రాయిస్తే, అవి చెప్తానికి అవకాశం దేవుడు నీకు ఇస్తే నేను పెద్ద గొప్ప ప్రసంగిని అంటావు. ఏం తెలుసు నీకు? నాకేం తెలుసు? దేవుని దగ్గర మొక్కలిచ్చి కొత్తగా మొత్తం పొందుకున్నావా? అది కూడా బైబిల్ నుంచి దేవుడు ఇస్తా. ఆయన తన చిత్తాన్ని, తన ప్రణాళికని ఇప్పుడో బయలుపరిచేశాడు. టోటల్గా ఏది దాచుకోలేదు. నువ్వేదో కొత్తగా వచ్చి కనిపెట్టింది ఏం లేదు ఇక్కడ. నువ్వేదో ఎవరినో ఉద్ధరించింది లేదు. ఆ సేమ్ వర్డ్స్ రిపీట్ చేయడానికి అవకాశం దేవుడికి ఇచ్చాడు కనుక వాడి ప్రివిలేజ్ అనుకోవాలి. పౌలు చెప్పాడు అన్నమాట. నేను హింసకుడును, దోషకుడును, హానికుడిని, నేను నమ్మదగిన వాడిని కాదు, అయినా నన్ను నమ్మవాళ్ళని తగిన ఎంచి ఈ పరిచయం నా చేతికిచ్చినందుకు సదా నేను ఆయన కృతజ్ఞులై ఉన్నానన్నా. నేనంటావేంటి? హౌ లాంగ్ యూ డేర్ ఎనఫ్ టు సే దట్ ఐ యామ్? నో, యూ కెనాట్ క్లెయిమ్ దట్ ఐ యామ్ వాట్ ఐ యామ్. మనం ఏమై ఉన్నాం? దేవుని, కేవలం దేవుని కృప వల్లనే అయి ఉన్నాం. ఏ ఆధిక్యత అయినా, ఏ హెచ్చైనా, ఏ దీవెనైనా, ఏ ఎస్ఐమైనా ఆయన మనకిచ్చింది. డోంట్ ఫర్గెట్ దట్ ప్లీజ్. ఈవేళ నేను గమనిస్తున్నప్పుడు అమాయకులు కాదు కదా, అజ్ఞానులు కాదు కదా, అల్ప సంతోషులు కాదు కదా, దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి పరిశీలిస్తుంటే ఈ యొక్క అమాయకత్వానికి మాకు నవ్వు వస్తుంది. కొంచెం జనం పెరిగితే, కొంచెం ధనం పెరిగితే ఐ హ్యావ్ నో వర్డ్స్, యూ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్. చాలా విచారం. ఎక్కడో పప్పుడైపోతా. నాది, నేను అంటున్నా, నాకు అంటున్నా, నేనే అన్నా తప్పు. Humble the sight of God. Come to reality. What the word says about you as a Christian, as a believer, as an elder, as a deacon, as a pastor, as a leader. What Bible says about you. You have to come back to the original foundation. My dear brothers and sisters, ముందు దేవుని సేవకులైన వారు సరైన స్థితిలో చక్కగా అమర్చబడితేనే కానీ దేవుని సంఘం సజీవం రాలవలే ఆత్మ దేవాలయం ఒకటికు అమర్చబడలేదు. until you fix in a proper way. యేసు ప్రభు వారి కాలంలో గుడ్డివాడు చూశారు, మగవాళ్ళు మాట్లాడారు, గుడ్డివారు నడిచారు, చెవిటివారు విన్నారు, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, చనిపోయిన వారు లేచారు, పక్షవాయువులు బాగుపడ్డారు, దెయ్యాలు విరవలాడి వెళ్ళిపోయినాయి. ఏవా కార్యాలు ఇవాళ ఈ సోకాళ్ళ పీపుల్ మొబిలైజేషన్ చర్చెస్లో there are no miracles, there are no healings. Of course there are people, I'm not denying that, ఉన్నారు. కానీ అందరూ ఉండాలి. మనం ఒక్కడే వాడబడ్డామా? దేవుడు అందరినీ వాడుకోవడానికి పిలిచాడు. కానీ ఆయన వాడుకోలేకపోతున్నాడంటే మన ఏదో స్టేజ్ లాగిపోయాం. ఆయన వాడుకోవట్లేదంటే మనం ఏదో తీరి మొదలెట్టాం. Let us realize. I used to tell everybody, let us learn the language of Holy Spirit. I like to read a scripture portion for you tonight from the book of Peter, 1 Peter 2, verse 9, please. పేతురు అద్భుతమైన దైవజనుడు. ఆయన ప్రతి మాట అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ పరిశుద్ధాత్మను పుట్టించింది. యూ ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్ ప్లీజ్. చదవండి. బట్ యూ ఆర్ ఏ chosen generation, a royal priesthood, a holy nation, his own special people, that you may proclaim the praise of him who called you out of darkness
into his marvelous light. పిల్లరా, పేతురు గారు ఒక మంచి సందేశం మనకి ఇస్తున్నాడు. మనమంట రక్షించబడినప్పుడు ఆయన చెప్పాడు ఒక ప్రసంగం, పెంతెకొస్తే పడదని చెప్పినప్పుడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షించబడమని చెప్పాడుగా. అక్కడితో ఆపలేదు. ఆయన పత్రికలు రాసినప్పుడు ఆయన విజయనగర పావుడుగా చరిత్ర చెప్తుంది, పండితులు చెప్తున్నారు. ఆయన పత్రికలు జాన్ మార్కు రాశాడు. జాన్ మార్కు ఒకనాడు పౌలు గారికి బర్నబాకి శిష్యుడు, బర్నబా గారి మేనల్డు, వాళ్ళతో సేవకి వెళ్ళి ఎన్నికం చేసి వచ్చాడు. ఈయన గురించి ఇద్దరు అపోస్తలుల మీద గొడవ వచ్చింది. నీ గురించి కూడా ఎవరు గొడవ వస్తుందా? నీ గురించి సంఘంలో ఇద్దరు కుటుంబాలు గొడవలు వస్తున్నాయా? సేవలో గొడవలు వస్తున్నాయా? పాస్టర్ ఫెలోషిప్లో గొడవలు వస్తున్నాయా? నీవు డిజోబిడెన్సే, నీ వెనుకంజ వేసిన తనమే వేరే వాళ్ళ మధ్యలో గొడవలు పెడతాం, జాగ్రత్త. అభ్యంతరం కలుగు మానవ గారు ఎవరి వల్ల వచ్చిన వాళ్ళకి శ్రమను బయట చెప్తుంది కనుక మనం ఎవరికి అభ్యంతరం ఉండడానికి వీల్లేదు. జాన్ మార్కు వల్ల పౌలు గారికి బర్నబా గారికి ఎంత స్నేహమో అంత గొడవ వచ్చేసి తీక్షణమైన వివాదం జరిగింది. అబ్బాయి వెనకేసినాడు మళ్ళీ రావటం లేదు అన్నాడు. ఆ పోతే పోయింది, ఒకసారి క్షమిద్దాం, నేర్చుకుంటాడు అంటాడు ఈయన. ఆయనకు 2 బంధాలు, ఒకటి తన మేనల్డు, 2 మాతో వెంబడించాడు. ఆయన ఎలాగైనా సేవకుడిగా చేయాలని, మనం తాపత్రయం పడిపోకల్లా ఎవరెవరిని సేవ చేయాలని చేయించాలని. దేవుని చిత్తం ఉంటే నేను చేయనన్న వారు కూడా చేస్తారు, కొన్నిసార్లు చేస్తానన్న వారు చేయలేకపోవచ్చు. దేవుని చిత్తం ఉండాలి. సేవ చేయుటకు దేవుని సార్వభౌమాధికారం ఉండాలా, అనుమానం లేదు, ఉంది. కానీ పౌలు గారు మన అంత మంచి పత్రికలు రాసి మనం బలపరిచిన వాడికి జాన్ మార్కు విషయంలో నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ రాలా. అయినా బర్నబా తన మేనల్ని కూడా పెట్టుకుని ఆయన ఒక రూట్లో స్వార్థకి వెళ్ళిపోయాడు. ఆయన గొడవ వచ్చినా మీరు గమనించారా? సమస్య వచ్చినా ఏం చేసిందా? సేవ ఇంకా పెరిగింది. సౌలు పౌలుగా మారి సీలను పెట్టుకుని ఆయన వేరే రూట్లో మిషన్ జర్నీ చేశాడు. ఈయన బర్నబా గారు వేరే రూట్లో మిషనరీ జర్నీ చేసి, జాన్ మార్కు గారు తర్వాత ముందు పౌలు గారికి, తర్వాత బర్నబా గారికి, తర్వాత చివరికి పేతురు గారికి శిష్యుడే. ఈ పేతురు 2 పత్రికలు ఆయన రాశాడు. ఆ తర్వాత ఆయనకు వ్యక్తవాసి వచ్చింది, అనుభవజ్ఞానం వచ్చింది, మెచ్యూరిటీ వచ్చింది. అద్భుతంగా మార్కు సువార్త రాశాడు. సువార్త దేవుడు అంతా రాయించాడండి. మాటల నలుగురే సువార్త రాశారు. అందులో 2 శిష్యులు, ఇంకొక ఆయన డాక్టర్ గారు, ఇంకొక ఆయన జాన్ మార్కు. ఎంత అద్భుతం! అందుచేత మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ వ్యక్తి కూడా నిషేధింపదగిన వాడు కాదు, ఎవడో పనికిరాని వాడు కాదు. అందరినీ ఆయా కాలంలో దేవుడు స్థిరపరుస్తాడు. జాన్ మార్కు పేతురు గారి పత్రిక రాశాడు. అందులో అద్భుతమైన సంగతులు ఇంకా 4 అంశాలు మన ముందు ఉన్నాయి. దాని ముందు ఆయన చెప్పింది ఏంటో సార్, మనలందరినీ చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములు మనం ప్రచురించాలని దేవుడు కోరుకున్నాడంట. ఈనాడు నువ్వు నీ మినిస్ట్రీ గురించి, నీ చర్చి గురించి, నీ యొక్క బిల్డింగ్ గురించి, నీ యొక్క డ్రెస్సింగ్ గురించి, నీ యొక్క సోది ఎంత ఎక్కువ చెప్తావో తెలుసా నీకు? సోది చెప్పడం దెయ్యాల లక్షణం, సొల్లు చెప్పడం అబద్ధికుల లక్షణం, సువార్త చెప్పడం దైవజనుల లక్షణం. ఏం చేశారు తెలుసా అక్కడ వాళ్ళు? ఏం చేశారు? పౌలు గారు పుతూరు అనే దెయ్యాన్ని బట్టి గద్దించాడు. ఆ దెయ్యం అంటే మీరు సర్వోన్నత దేవదాసులు మీకు మన రక్షణ గురించి చెప్తారని సైతాన్ మన గురించి చెప్తాడా? మన సైతాన్ సాక్ష్యం కావాలా? మనుషుల సాక్ష్యం కావాలా? లేక ఎవరో సాక్ష్యం కావాలా? అక్కర్లేదు. పరిశుద్ధాత్ముడు ఆత్మ తానే మన ఆత్మతో మనం దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడు అని రోమపత్రిక 8వ అధ్యాయము 16 స్పష్టంగా రాయబడింది మన గురించి. We have an inner voice that tells that we are the children of God. కనుక మనందరం కూడా
మూర్ఖులకి తన వారికి వేరవడమే కాదట, ఏంటంట, చీకటిలో నుంచి కూడా మనం వెలుగులోకి వచ్చాము, వేరయ్యాము. ఎందుకు వచ్చాము? మూర్ఖులు వేరైందేమో రక్షణ పొందడానికి, చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిందేమో ఆయన గుణాతిశయములను ప్రచురింపడానికి. అంచేత నేను మీకు ఎన్నోసార్లు చెప్తుంటాను, నేను పాత నిబంధన ఎక్కువ చెప్పను, చరిత్రగా అవసరాన్ని బట్టి జస్ట్ చర్చేస్తాను. కానీ ఐ యూస్ టు ప్రీచ్ అబౌట్ జీసస్. యేసయ్య గుణగణాలు చెప్పడానికి 38 ఏళ్ళు సార్లు నేను ఇంకా చెప్పవలసినవి ఎన్నో లక్షల ప్రసంగాలు ఇంకా కొత్త నిబంధనలు నా కోసం కనిపెడుతున్నాయి. ఆయన ఆత్మ అభిషేకంతోనే చెప్పగలుగుతాను. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వినడానికి యేసయ్య గురించి ఎంతో మిగిలి ఉంది ప్రియులారా. ఆయన గుణాతిశయాలు ప్రచురించాలి మనం. ప్రచురణ నేను న్యూ క్రియేషన్ మ్యాగజైన్ నడిపిస్తుంటా, పబ్లిష్ అంటారు ఇంగ్లీష్లో. ఐ యూస్ టు పబ్లిష్ ద మ్యాగజైన్ సిన్స్ 1996. దేవుని వాక్యమే. యేసుప్రభు వారు మనల్ని ఎందుకు వెలుగులో పెట్టాడంటే, మనం వెలుగులో ఉండి ఏం చేయాలట? ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. ఆయన ఒక గుణం ఉంది. ఆ గుణంలో మనం అతిశయించడానికి ఏదో ఉంది, ఆయనకి ఎలాగో ఉంది. ఆయన గుణం ఏంటి? పాపం చేయడు, చేయజాలడు. మన వల్ల అన్ని విషయాల్లో శోధింపబడ్డాను, ఆయన ఏ పాపము చేయలేదు. అదే గుణం. గుణము, శీలము, వ్యక్తిత్వము, ఈ మూడు ఒకటే. క్యారెక్టర్. I used to tell many of my friends every day, every time, that if you lose money, you lost something. If you lose health, you lost many things. If you lose your character, you lost everything. యేసుప్రభు వారు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు, ఆయన గుణాన్ని కాపాడుకున్నాడు, ఆయన శీలాన్ని కాపాడుకున్నాడు. అందుకని ఇప్పుడు మనం ఏం చెప్పాలి? లోకంలో నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరిలో కూడా శీలం లేదు, వ్యక్తిత్వం లేదు, గుణం లేదు. పురాణాలు, ఇతిహాసాలు, భాగవతాలు, భగవంతుడు చదివితే ఒకరి దోషాలు ఒకరు, ఒకరి పొరపాటు ఒకరి పాపలు ఒకరు ఎంచుకున్నట్టు కనపడుతుంది. కానీ నా యేసయ్య, బైబిల్లో నేను ప్రవేశిస్తున్న నా యేసయ్యలో ఏ పాపము లేదు అని వేరేలను కొనియాడుతూ ఆయన గురించి ప్రచురిస్తున్నా ధైర్యంగా. ఎవరేమంటారో అని భయపడడానికి నాకు అవకాశం లేదు. సరిపోవాలి తప్ప చావు ఊపిరి పోయే వరకు, లాస్ట్ వరకు ప్రతి క్రైస్తవుడు, దైవజనుడు చెప్పాల్సిన విషయం అంటే యేసయ్య పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు, పాపం కొరకై ప్రాణం పెట్టాడు, పాపను క్షమిస్తాడు, పాపానికి పరిస్థితి చేయడు, పాపం కొరకై ఆయన బలైపోయాడు, మన పాపాలు ఆయన మోసుకెళ్ళిపోయాడు, మనల్ని పాపులుగా ఉంచక మనసాడు, పరిశుద్ధంగా చేశాడు. అదే ఆయన గుణాతిశయం మనం ప్రచురించాలి. మనం చెప్పాలి. మన పని ఏంటి? యేసయ్యకు చెప్పడం. యేసయ్యకు చెప్పి చివరికి నడిపోలు, నేను యేసయ్యను ఫాలో అవుతున్నాను, నేను క్రీస్తుని పోలి నడుచుకుని చెప్పే ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోమని చెప్పాలి. ఒక స్టేజ్ వచ్చింది. అప్పుడు నీకు ఆ స్టేజ్ వచ్చిందా? నువ్వు చెప్పే ఏ మాటలు మనం ఎవరికి రక్షణ రాదు, ఉన్న రక్షణ పోతుంది. నువ్వు యేసయ్యను చూపిస్తేనే, యేసయ్యను ప్రకటిస్తేనే, యేసయ్యను ప్రచురిస్తేనే, యేసయ్యను అందరికీ ఫోకస్ చేస్తేనే యేసయ్య ఏం చేస్తాడు? అనేకులు తన ఎంతో ఆకర్షించుకుంటాడు. లెట్ us change our pattern and protocol, please. నేను గమనిస్తాను, ఎక్కడ చూసినా ఎవరు మినిస్ట్రీని వాళ్ళ ఫోకస్ పై హైలైట్ చేస్తున్నారు. మినిస్ట్రీ పేరు కాదు హైలైట్ చేయాల్సింది, మినిస్ట్రీ ఫౌండర్ జీసస్ మస్ట్ బి హైలైటెడ్ అండ్ ఎక్సాల్టెడ్ అండ్ లిఫ్టెడ్ అప్, ప్లీజ్. దేవుని వాక్యం ద్వారా మనం గమనించుకోవాలి. మనం మూర్ఖులకు ఇతర వారికి వేరే రక్షించబడ్డాము. ఇప్పుడు చీకటిలోంచి వేరై వెలుగులోకి వచ్చాము. ఇక ప్రతిరోజు మన పని ఏంటంటే యేసయ్య గుణ అతిశయాన్ని ప్రచురించడమే. నా యేసయ్య మంచి దేవుడు, సార్వభౌముడు, సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వాధికారి, సర్వశక్తి, సర్వంతర్యామి, సర్వంలో ఉన్నాడు, సర్వం ఏలుతున్నాడు, సర్వం నిర్వహిస్తున్నాడు, సమస్తము ఆయన కొరకే కలిగి ఉన్నాయని మనం పదే ఎప్పుడు పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళకి యేసయ్య గురించి చెప్పడమే మనకు దేవుడు ఇచ్చిన బాధ్యం. కొందరు సిద్ధాంతాలు చెప్పడానికి, కథలు చెప్పడానికి, చర్చలు చెప్పడానికి అలవాటు పడిపోయారు, ఉపమానాలు, ఉద్రేకాలు చెప్పడానికి అలవాటు పడిపోయారు. యేసయ్య గురించి చెప్పండి దయచేసి. అందుకే పిలువబడ్డా.
మనం యేసయ్య గుణాశయాలు ప్రచురించాలి. అంతేకాదంట యెషయా అంటాడు, నా నిమిత్తము నేను నిర్మించుకున్న నా జనుడు నా స్తోత్రాన్ని ప్రచారం చేస్తారని చెప్పాడు. ఆయన స్తోత్రం మనం ప్రచారం చేయాలి. ఆయన స్తోత్రాలు, ఆయన ఒక్కడే సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం యొక్క స్థుతితో తగినవాడు. ఆయనకు స్థుతి కావాలి. దేవతలు నిత్యము స్థుతిస్తున్నారు, గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఆయనకి ఇప్పుడు భూలోకంలో కోరుకున్నది ఏంటంటే, నా పోలికలో చేయబడిన నరుడు, నా మానవుడు, నా కుమారుడు నా స్తోత్రాన్ని చెప్పాలి, ప్రచారం చేయాలి. ఒకరి స్తోత్రాన్ని ప్రచారం చేయాలి. దశలోనికి పోతూ ఉంటాడు, ఆయన మమ్మల్ని పిలిచాడు సువార్త అని అక్కడ అంటాడు. మనం ఆయన సువార్త ప్రచారం చేయాలి. ప్రొక్లెయిమ్ ద గాస్పెల్, వెరీ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అవన్నీ చెప్పడానికి టైం కాదు, కానీ ఈ రోజున మన పని ఏంటంటే యేసయ్య గుణ అతిశయమును ప్రచురించాలి. నువ్వు ప్రచారం చేయలేకపోతున్నావంటే నువ్వు ఆయన చెప్పినట్టు లేవు. ఆయన చెప్పినట్టు నువ్వు ఉంటే, ఆయన చెప్పినట్టు నువ్వు వింటే, ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తావు. మార్వలస్ రైట్ అన్నాడు. మీరు గమనించారా? ఇంగ్లీష్లో పని ఉంది. Proclaim the praises of him who called you out of darkness. Thank you, Jesus. We are no more living in darkness anymore. We are in light. We are light. Yes, ప్రియ చెప్పాడు, నేను లోకానికి వెలుగని వదిలిపెట్టలా, మీరు కూడా లోకానికి వెలుగని చెప్పాడు. మనం చీకటి రాజ్యం నుంచి వెలుగు రాజ్యం తెచ్చామనుకోవచ్చా చెప్పాడు. అసలు ఆయనే వెలుగు. మొదటి యోహాను 1:5 చూస్తే ఈజ్ ఫాదర్ ఆఫ్ లైట్స్, జ్యోతిర్మయుడు ఆయన. ఆయనలో చల్లచలం లేదు, గమనగమనం లేదు, చీకటి ఎంత మాత్రం లేదు. అసలు చీకటిని చూస్తూ ఊరుకోడు ఆయన. వెంటనే చీకటి అగాధ జన్మ కమ్యూనిటీ ఏం చేశాడైనా తన ఆత్మను పంపి గ్రూమింగ్ చేసి నూతన సృష్టి చేశాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధులై ఉన్నాడు. చాలా మన జీవితాల్లో ఇక మనకి చీకటికి వెలుగుకి గుర్తు ఎక్కడిది? సంఘానికి లోకానికి సంబంధం ఏంటి అంటే మనందరం ఎవరు? మన క్రైస్తవులు ఎవరు గ్రహించాలి. బైబిల్ మొదటిగా ఫస్ట్ పాయింట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ వీ ఆర్ చోజన్ జనరేషన్. మత్తయి సువార్త రాయబడినప్పుడు జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని రాసింది. యేసుక్రీస్తు వంశావళి అబ్రహాంతో ప్రారంభం. అబ్రహాం ఇస్సాకు అనుకున్నాడు, ఇస్సాకు యాకోబు అనుకున్నాడు, చివరికి యేసయ్య జనం వరకు రాయబడి అక్కడి నుంచి మనం అడాప్ట్ అయ్యాం. ఆయన జనరేషన్లో చేరాం. యేసయ్య నమ్ముకున్న వారితో యేసయ్య వంశంలోకి వచ్చాం. ఎలా వచ్చాం? బయలాజికల్గా అబ్రహాం వలన కాదు, ఏర్పాటు వల్ల వచ్చాం. చోజన్ జనరేషన్ అంటే ఎన్నుకోబడ్డాము. ఎప్పుడు ఎన్నుకున్నావు నేను దేవుడు తెలుసా నీకు? నువ్వు నిన్నమన్నటి వాడు కాదు. నీ స్థితి నీకు అర్థం కాదు. ఓ ఇశ్రాయేలు భాగ్యం ఎంతది, ఎంత గొప్పది. ఓ మై గాడ్, మన జీవితంలో చాలా 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 మిస్ అయిపోతుంది. ఈ జగత్తు పునాది వేయబడకమునిపే క్రీస్తులో ఈ భూమిని నిలబడంలో యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్యలో దేవుడు వేసాడు, నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అంటే యేసయ్య లేకుండా మనం ఎవరూ లేవు, ఏమీ లేదు. ఏదైనా ఉందంటే దేశంలోని ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన చేత, ఆయన నిమిత్తం, ఆయన కొరకు సమస్తము చేయబడి రోమాపత్రిక 11 ఆఖరి స్పష్టంగా రాసేసాడు. ఆమేన్ అన్నాడు. అంతే. ఇంక జరిగేదంతా, జరుగుతుందంతా, జరగబోయేదంతా, జరిగిందంతా యేసయ్య కోసం, యేసయ్య వలన, యేసయ్య ద్వారానే. మనం ఆయనలో ఎన్నుకోబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం. వాట్ ఏ బ్లెస్సింగ్. ఆ మహాదేవుల్లో దేవుడు అనుకుంటే ఇంకా నా కులం మతం అంటాం ఏంటి? నీ పెళ్ళిడి కులం కావాలి, నీ సాక్ష్యానికి కులం కావాలి, నువ్వు సంఘకర్త కులం కావాలి.
నువ్వు బతకడానికి, నీ గొప్పలు చెప్పుకోవడానికి, ఇంకా ఆ పాప సంబంధమైన దుష్టుడు వేసిన ఆ గురుకులన్నీ కావాలి. ఎంత విచారం! దేవుడు చేసేది కాదు నీకు కావాల్సింది, మనుషులు చేసింది, దయ్యం చేసింది కావాలి. అది గొప్పగా చెప్తున్నావు ఇవాళ సంఘంలో, సమాజంలో, పరిచయంలో. విచారకరం. నీ జీవితంలో ఎప్పుడైతే ఇంకా కులం అన్నామంటే నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు ఓల్డ్ టెస్టిమెంట్ కంటే వెనక్కి ఉన్నావు. లెర్న్ హౌ టు రికగ్నైజ్ అండ్ ఎడిఫై అండ్ హైలైట్ ద డీడ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క కార్యాన్ని గర్భజమానిసి పని పాట లేకుండా జ్ఞానంతో, లోక జ్ఞానంతో నిండిపోయి బ్రాహ్మణులు ఈ కుల వ్యవస్థను ఏర్పాటు చేసి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అంటే ఇక అది కొట్టుకుని ఎలాడుతున్నావు తప్ప బైబిల్లో భూలోకంలో ఎక్కడైనా కులం ఉందా? ఇండియాలో తప్ప. దాన్ని పట్టుకుని వేలాడుతున్నావు, దానికి ఎంతో వెంపలాడతావు. నీ కులవడం జరిగి నీకు గట్టి వచ్చేస్తుంది, గోక్కుండా ఉంటావు. నీ ఇంటి మీద కనబడితే, నీ బంధువు ఇంటి మీద కనబడితే తహదాలు ఆడిపోతుంటావు. మిగతా వాళ్ళని తక్కువ అనుకుంటావు, వీళ్ళే నాకు గొప్ప అనుకుంటావు, నాకు గొప్ప అనుకుంటుంటావు, ఇతరులను దూషిస్తావు, తునికిస్తుంటావు. ఇవన్నీ క్రైస్తవత్వంలో నీ వల్ల ఎంతో నష్టం. ఇప్పటికే మనం జీవితాల్లో మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు కఠినంగా నీతో సూచిగా హెచ్చరిక చేస్తున్నాడు. కమౌట్. అదొక చీకటి, కులం అదొక చీకటి, మతం అదొక చీకటి. ఇంకా అక్కడ లేవు. దేవుడు ఎప్పుడంటే బయటకు వచ్చాడు. ఇంకెందుకు? వై ఆర్ ఎంపసైజింగ్ అండ్ highlighting that darkness in your life. Please, Bible says you are chosen generation. ఇప్పుడు ఇదివరకు ఆ రూతమ్మ, ఆ బత్షెబ, ఆ రహాబు, ఆ తామారు ఏంటా జీవితం? వాళ్ళని ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్నాడో వాళ్ళు యేసుక్రీస్తు వంశాల్లోకి వచ్చారు. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా సరైన చరిత్ర లేదు. చరిత్రహీనులను చరిత్రకారులుగా మార్చిన యేసయ్య నీవు ఒక ఆధిక్యత ఇస్తే దాన్ని పక్కన పెట్టేసి లేనిపోయినంత ఇంకా నేను మోయాబిరాన్ని, నేను ఇంకా పాలన వాడిని దాన్ని చెప్తే నువ్వు దేవుడి చిత్తాన్ని తృణీకరిస్తావు సుమా. కనుక నేను క్రైస్తవుల వాళ్ళందరినీ ప్రేమతో బతిమాలుతున్నాను. డోంట్ ఎవర్ ఫోకస్ యువర్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఎనీమోర్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. ప్లీజ్ ట్రై యువర్ బెస్ట్ టు హైలైట్ యువర్ ఐడెంటిటీ. నువ్వు చోజన్ జనరేషన్ అయ్యా. నువ్వు యేసుప్రభు వంశంలో ఉన్నావు. యేసుప్రభు కులం ఉందా? యేసుప్రభుకి ఏదైనా తేడా ఉందా? వ్యత్యాసం ఉందా? పొరపాటు ఉందా? దోషం ఉందా? ఆయనలో ఏ నేరం లేదని ఆవేళ ఆ తీర్చివాళ్ళు భయపడిపోయారు. ఎలా చేయాలి, ఎలా శిక్షించాలి? కనుక మన జీవితాల్లో నిష్కలంకులుగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిష్కపటులుగా మనం ఉండాలంటే దేవుని సంఘంలో మహిమగల సంఘంగా మనం ఉండాలి. మహిమగల సంఘంలో సభ్యులుగా మనం ఉండాలి. గురువు వచ్చి చెప్పాలి, ఐ హావ్ చోజన్ జనరేషన్, ఐ హావ్ బిన్ చోజన్ బై జీసస్ క్రైస్ట్. నన్ను నా యేసు ఎన్నుకున్నాడు. ఈ కులాల నుంచి, మతాల నుంచి, దేశాల నుంచి, భాషల నుంచి, ప్రాంతాల నుంచి, విభేదాల నుంచి, సంస్కృతుల నుంచి, ఆచారాల నుంచి, పద్ధతుల నుంచి నన్ను ఎన్నుకుని బయట తీసుకొచ్చాడు. నేను దేవుని సంఘంలో ఉన్నాను. ఎలాగున్నాను? చోజన్, ఎన్నుకోబడిన. భూలోకంలో మాట్లాడే సెలక్షన్, ఎలక్షన్, దానికంటే మించిన వాడు ఇది. చోజన్. మీ ఇంట్లో గమనించండి. ఎపిసి 1:7 చూస్తే వీఆర్ చోజన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. నేను దేవుడు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పుట్టితే ఎన్నుకోవడం కాదయ్యా. నేను తనతో ఉంటావని, తనతో ఉండాలని క్రీస్తు ఇంకా యేసుగా పుట్టకముందే నేను క్రీస్తులో దేవుడు ఎన్నేసుకున్నాడు. ఎన్నుకుని నిన్ను ఆయనతో పాటు వారసుగా చేసేసాడు. నువ్వు యుగయుగాలకు నిర్ణయించబడ్డావు. అందుకే నీకు సువార్త వినపడింది. అందుకే నువ్వు సువార్త నమ్మావు. అందుకే నువ్వు దేవుని బిడ్డవయ్యావు. అందుకే నువ్వు క్రైస్తవులుగా మార్చబడ్డావు. అందుకే నువ్వు దేవునిలో విస్తరిస్తున్నావు. బీసీ ఏడి, ఇంకా బీసీ వద్దు మనకి. ఏడి ఎనోడమ్ని మనమంతా యేసయ్య వంశంలో ఉన్నాం. జనరేషన్. ఏదన్నా సాక్ష్యం చెప్పుకోవడానికి నేను ఫలానా అని చెప్పడం తప్పు కాదు, కానీ అదే పద్ధతిగా యూ డోంట్ ఎంఫసైజ్ యువర్ వరల్డ్లీ హైలైట్స్ ఎనీమోర్. నేను ఎవరికైనా తెలవడం కోసం అప్పుడు ఉంటాను, దేశాభివృద్ధి అంశం ఉంటాను, భూలోకానికి సంబంధించింది అంతవరకే. అదేదో నాకు రక్షణ లేదు,
అదేదో నాకు అన్నం పెట్టలేదు, అదేదో నాకు ఐడెంటిటీ ఇవ్వలేదు. నా యేసయ్య మా తాతగారు మొదటి మాకు ఐడెంటిటీ ఇచ్చారు. ఆయన నమ్ముకున్నందుకు, ఆయన ఎన్నికలో ఉన్నాం కనుక, ఆయన ఏర్పాటులో ఉన్నాం కనుక ఈ కృప వచ్చింది. నువ్వు కూడా అంతే అతిశయించువాడు ప్రభువుందే అతిశయించాలని చెప్తున్నా సరే, ఇంకా లోకంలో దేనిలో అతిశయించబడడం మంచిది కాదు. ఈ చెడ్డ అతిశయము చాలా భయంకరమైనది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో క్రైస్తవత్వంలో దయచేసి ఇలా అన్యాచాలు పక్కకు పెట్టేసి మనందరం కూడా ఒకటేనని మనం దేవుని బిడ్డగా ఉన్నామంటే నిన్ను అందరినీ కూడా ఆయన ఎన్నుకున్నాడని మనం ఒకరినొకరు ఏం చేయాలంటే వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ చోజన్ జనరేషన్ చెప్పుకోవాలి. There are so many things to explain, but because of lack of time I am going further. Second thing, it is written that we are royal priesthood. పాత నిబంధనలో యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. కొత్త నిబంధనలో ఎవరున్నారు తెలుసా? We are all royal priesthood. మనం ఇంగ్లీష్లో ఉన్న దాని తత్వాలు ఉంది, రాజులు యాజకులు. మన యేసయ్య రాజులకు రాజు, అంతేకాదు ఆయన ప్రధాన యాజకుడు. ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్, ఈజ్ ఆల్సో ఈజ్ హై ప్రీస్ట్. ఇప్పుడు ఆయన వల్ల చేశాడు, రాజులు చేసి ఆయన రాజు అయ్యాడు. ఇప్పుడు మనందరూ యాజకులు చేసి ఆయన ఏమాడు ప్రధాన యాజకుడు అయ్యాడు. ఏప్రిల్ 3వ స్పష్టంగా చదవండి. ఆయన అపోస్తులు మాత్రం కాదు, ఆయన మనం ఒప్పుకోదానికి ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. పాత నిబంధనలో అహరోను ప్రధాన యాజకుడు చేస్తే, కొత్త నిబంధనలో యేసయ్య ఒకేసారి మనందరి కోసం ప్రధాన యాజకుడు అయ్యాడు. ప్రధాన యాజకుడు ఏంటి? దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి ప్రజల పాపాలని ఆయన దగ్గర ఒప్పుకుని క్షమాపణ కోరుకుని దేవుని గురించి చెప్పి సంధి చేయడం ప్రధాన యాజకుని లక్షణం పని. మన పని ఏంటి? భూలోకంలో దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి యాజకత్వం చేసి యాజకుడు విజ్ఞాపన చేస్తాడు, యాజకత్వం చేస్తాడు. యాజకుడు ఎన్నో పనులు ఉన్నాయి, టైం కాదు. ఎలాగైనా దేవునికి ఆ మానవుడిని సంధి చేస్తాడు. రాజు చేస్తాడు, రాజు ఏలిక చేస్తాడు. ఈ రూల్స్ అండ్ రైట్స్. రాజు అన్నానంటే ఏదో కిరీడాలు పెట్టుకుని తిరగమని కాదు అక్కడ. యాజకుడు అన్నానంటే ఏదో పాత్రలోనే డ్రెస్ కోడ్ వేసి తిరగడం కాదు అక్కడ. అక్షర ప్రకారం వేరు, ఆత్మ సంబంధం వేరు. ఈనాడు చాలా మంది రకరకాల డినామినేషన్ వారు అంగిలు వేసుకుంటే నవ్వుతాను నేను. అసలు నేను వాక్యం ఏమర్థమైంది? నీ జీవితంలో వై యు ఆర్ సెపరేటింగ్ ఫ్రమ్ ద చర్చ్. నువ్వు కూడా సంఘమే, సంఘంలో భాగమే. నువ్వెంత దైవజనుడైనా నువ్వు కూడా సంఘంలో అవయవమే. నువ్వేమి ఎవరికంటే ప్రత్యేకం కాదు. విశ్వాసులైన వాళ్ళు కూడా తమ జీవితాల్లో తక్కువ అనుకోక, వాళ్ళు నువ్వు నేను అందరం కలిస్తేనే మనందరం రాజుల న్యాయ సమూహం అయ్యామని బైబిల్లో పేతురు గారు తనను కూడా కలుపుకొని రాశాడు. అంత పెద్ద బిషప్ ఆయన కలుపుకొని రాశాడు. పేరు చెప్పాడు, ఐ బిషప్ అని చెప్పాడు. పెద్దలోనే నేనున్నాడు కానీ డ్రెస్ కోడ్ మారలా. మనం ఇంకా పాత డ్రెస్ అంతా కొత్త మీద వేసుకుని ఎవరికంటే నువ్వు గొప్పవాడు అన్నట్టుగా ఎక్స్పోజ్ చెబుతున్నాం. వేస్ట్ ఆఫ్ టైం. యాజకుడు అనగానే డ్రెస్ కోడ్ కాదు, ప్రజల గురించి దేవుని దగ్గర ఏడవాలి, విజ్ఞాపన చేయాలి. దేవుని గురించి ప్రజలతో చెప్పి దేవునితో సమాధాన పడమని ప్రజలను కోరుకోవాలి, దేవుడిని కలిగలేమని కోరుకోవాలి. దాని విషయంలో ఇట్ ఈస్ నాట్ టైమ్. ఇఫ్ గాడ్ విల్లింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ప్రీస్ట్ ఇన్ ద డేస్ టు కమ్. ఐ హావ్ బిన్ టెల్లింగ్ యూ అండ్ ఈవెన్ నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ. కింగ్స్ అంటే రాజులు అని ఎలా ఏలేవాడు దాసులు కాదు, దాసులు ఏలికలు కాదు. ఎలా పడేవారు దాసులు, ఏలిక చేసేవారు రాజులు. రాజులు అంటే ఏంటి? వాళ్ళు రాజులు ఉన్నారు. ఇంకా ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత పౌర సామ్రాజ్యం అయిపోయింది, మాది పరశుల రాజ్యం అయిపోయింది, గ్రీకుల రాజ్యం అయిపోయింది, రోమన్ రాజ్యం అయిపోయింది. ఇవాళ ప్రజలే ప్రజాస్వామ్యం ఎన్నిక చేస్తున్న దినాల్లో ఇప్పుడు క్రైస్తవత్వంలో ఇంకా లోక సంబంధన నా రాజ్యం హలో సంబంధం ఖాళీ చేసి చెప్పాడు కదా. ఇక మనకు జీవితంలో ఎక్కడ ఉంది రాజుల కాబట్టి ఏంటి? నేను పాట రాశాను 2007 or 8. యేసయ్యా మా రాజకీయం మాలోంచి తీసేసి
మాకు రాజరికం నేర్పిస్తున్నావా? రాజకీయం అంటే పాలిటిక్స్, రాజరికం అంటే రూలర్స్. మనం ఏలేవారు ఏం వెళ్తాం? భర్త భార్యను వెళ్ళాలి, తల్లిదండ్రులు పిల్లల్ని వెళ్ళాలి, సంఘాన్ని ఏసేయాలి. శిరస్సు ఆయన, పాస్టర్ గారు కాదు. మనందరం కూడా రాజు అంటే అర్థం ఏంటి? పాపం చేయవాడు పాపాల దాసుడు. అంటే పాపాన్ని చేయనివాడేవాడు పాపాన్ని ఏళ్తున్నాడు. అంటే పాపం అని చేసి ఓడిపోతుంది కనుక రాజు అంటే పాపాన్ని ఏలేవాడు. పాపం ఓడిపోవాలి నీ దగ్గర. మనం మనుషులకి దాసులకు కాదు, మనుషుల నుంచి మనల్ని వెళ్ళటం కాదు, పాపం మనల్ని వెళ్ళటం కాదు, మన శరీరం మనల్ని వెళ్ళటం కాదు, దుష్టుడు అపవాది దెయ్యం వచ్చి మనల్ని వెళ్ళటం కాదు, మన వీళ్ళందరినీ వెళ్తాం. రాజులు అంటే దెయ్యాల్ని చెప్పండి, దేవతలు కూడా మనం మాట్లాడతారు. దేవుడు ఆజ్ఞాపించాడు. ఎన్ని అపాదాల నుంచి మనం తప్పించుకున్నాం. మనం కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనం పరలోకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలుకి అందరికీ తీర్పిస్తామంట. అంతేకాదు మనం పరిశుద్ధులకు తీర్పిస్తాం. దేవుని వాక్య ప్రకారంగా మన జీవితంలో సత్యం తెలుసుకుందాం. ఏలేవాడు రాజు, ఓడిపోయేవాడు రాజు కాదు, గెలిచేవాడు రాజు, రూల్ చేసేవాడు రాజు, ఏలుతున్నవాడు రాజు. రాజులు అయిన యాజక సమూహం మనం. ఇంకా మన కిరస్థానాలు మానమాదిగోళ్ళు లేదా లోకస్తులు కులస్తులు కాదు. మనం రాజులైన యాజక సమూహం. క్రైస్తవులు అంటే ఏమిటో నీకు రోషం రావాలి కుమారుడా, దైవజనుడా. మనం అందరం కూడా ఇంకేదో ఆ కులం నుంచి రక్షించబడ్డాను, ఈ కులం రక్షించబడ్డాను అంటూ కాదు. ఇక్కడ పెద్దమైన కులాలు చెప్పడం కాదు. అంతకంటే మహాభాగ్య దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని నువ్వు ఎపిసెట్ చేయాలి. భూలోకంలో ఉంటుంది ఆ వ్యత్యాసం. అగ్ర కులం తక్కువ కులం క్రైస్తవత్వంలో లేదు, సంఘంలో రావడానికి వీల్లేదు. అది నువ్వు పక్కన పెట్టాలి. అర్జెంటుగా ఎమర్జెన్సీ. ఎవరు నువ్వు? యువర్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్ అని బైబిల్. మనందరం కూడా రాజులని యాచక సమూహం. దేవుని వాక్యాన్ని ఒప్పుకోవాలి. వాక్యంలో లేదు ఒప్పుకోవడం కాదు, లోకంలో ఉన్నదాన్ని ఒప్పుకోవడం కాదు, వ్యర్థమైన ఒప్పుకోవడం కాదు, సాతాను గురుగులను ఒప్పుకోవడం కాదు. దేవుని వాక్యంలో యేసయ్య చెప్పిన మాట మనం ఒప్పుకోవాలి. మనం చూసిన జనరేషనే కాదట. మనం ఎవరంట మాత్రమే కాదు, ఏంటన్నా మనం రాయల్ ప్రీస్ట్హుడ్, మనం రాజులు, యాజక సమూహం. మనంత సమూహం. ముందు కుటుంబం, సంఘానికి వచ్చే సమూహం. అయ్యా ఎంతమంది ఉన్నారో మన సమూహం ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉన్నారు. ఆల్ ద క్రిస్టియన్స్ ఆర్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్ అండ్ జీసస్ హ్యాస్ బికమ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ ఆల్సో ఈ హై ప్రీస్ట్. నేటికి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కృపాష నుండి యేసుప్రభువు వారు మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మన జీవితాల్లో దేవుని యొక్క లేఖనాన్ని అర్థం చేసుకుని మనం రాయల్గా బతకాలి. లాయల్గా కాదు, రాయల్గా బతకాలి. లీగల్గా బతకాలి, ఇల్లీగల్గా కాదు, రియల్గా బతకాలి. మంచి మూడో విషయం అక్కడ ఏముందంటే, అక్కడ రాయబడిన మాటల్లో వీఆర్ హోలీ నేషన్ అంటాడు. థర్డ్ వేదికగా చెప్తాడు మనం హోలీ నేషన్. హోలీ పరిశుద్ధ, దేశం నేషం పరిశుద్ధత. క్రైస్తవుడికి పరిశుద్ధతతోనే మమకారం నెరవేసుకుంటాడు. పరిశుద్ధత అంటే ఆయనకు అనుకూలం. నువ్వు ఉదయం లేచినప్పుడు చనిపోయే వరకు, మళ్ళీ పడుకునే వరకు, మళ్ళీ నువ్వు ఏదో పనిచేసే వరకు, ఇంకా ఎవ్రీడే టుడే నీ యొక్క ఆత్రం, నీ యొక్క ఆలోచన ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ పాపం చేస్తున్నానేమో, ఎక్కడ పొరపాటు చేస్తానేమో అని పరిశీలించుకుంటూ పరిశుద్ధంగా పాకులాడాలి. మన దేవుడు పరిశుద్ధమైన ప్రకారంగా మనం అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలి. సమస్త ప్రవర్తన అంటాడు. ప్రవర్తన అంటే ఏంటి? ఆలోచన, తలంపు, ఊహ, చూపు, వినికిడి, మాట, ప్రకటన, చేయుట, రాయుట, నడుచుట, నిలుచుట, అంతరంగం, లోపల వెలుపల అన్నింటిలో జరిగే ప్రక్రియనే ప్రవర్తన అంట.
ఈ ప్రవర్తనలు ఉంటాయి ఎక్కడే కానీ మన జీవితాల్లో అపవిత్రత కనబడ్డ వీలు లేదు, ఉండదు. ఎందుకంటే మనం హోలీ నేషన్, మనం పరిశుద్ధులుగా ఉంటాగా పిలువబడ్డాం కనుక మనం. అందుకనే మా యూనివర్సల్ చర్చ్ యొక్క లోగోలో ఒక పావురం పరిశుద్ధ ఆత్మకు సదృశ్యం, ఒక పావురం పరిశుద్ధ సంఘానికి సదృశ్యం. హోలీ డవ్ అండ్ హోలీ చర్చ్, హోలీ చర్చ్ అండ్ హోలీ స్పిరిట్, అండ్ వీ హ్యావ్ హోలీ వర్డ్ ఇన్ అవర్ హ్యాండ్స్. హోలీనెస్ నీకు ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు నువ్వు ప్రభుని చూడలేడు. నేనంటాను పరిశుద్ధత లేకుండా ఎవడు వాడబడలేడు. నీకు వాడబడిపోతున్నావేమో కానీ దేవుని వాడుకోవాలంటే ఖచ్చితంగా నీకు నాకు పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకపోతే నేను దెయ్యం వాడుకుంటున్నాడు, మనుషులు వాడుకున్నాడు, లేక నీకు నువ్వు వాడబడిపోతున్నావు నాకు తెలుసు. కానీ పరిశుద్ధత ఉంటేనే మనము దేవుని చేతిలో వాడబడగలము. కనుక మన దేవుడు వేసాడు, పరిశుద్ధ నేషన్ చేశాడు, హోలీ నేషన్ చేశాడు. వీఆర్ నాట్ అన్హోలీ, వీఆర్ నాట్ అన్క్లీన్, వీఆర్ నాట్ అన్నెసరీ పీపుల్, వీఆర్ నాట్ అన్వాంటెడ్ పీపుల్, వీఆర్ హోలీ పీపుల్. కనుక మన జీవితంలో ప్రతిరోజు పరిశుద్ధతను పెంచుకోవాలి. ఈ మట్టి ఘటాన్ని పరిశుద్ధతతో కాపాడుకుంటే దేవుని చిత్తం అంటాడు. ఇంకోట యేసు ప్రభువారు పాపం చేయలేదు, మనల్ని పాపం విడిచిపెట్టలేదు, క్షమించి పాపాన్ని విడిపించాడు. కనుక మనందరం కూడా ప్రతిరోజు పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతకి వెళ్ళాలి, పెంచుకోవాలి. స్లిప్ అయిపోకూడదు. పొరపాటును కూడా అపవిత్రమైన కార్యాలు మన మీద జరగడానికి మనం ఒప్పుకోకూడదు. మన వల్ల మళ్ళా పొరపాటు పాపం జరగకూడదు. మనం చేసే ప్రతి కార్యం పరిశుద్ధంగా ఉండాలి. ముగింపులోకి వచ్చేస్తున్నాను. 4వ విషయం, we are special. We are his own special people. ఏమంటే మాట ఓన్. మనల్ని అద్దె తెచ్చుకోలే, ఎవరు యేసు ప్రభువు తెచ్చుకోలే. మనం ఆయన స్వకీయ జనాంగము, స్వకీయ సొంత జనాంగం. మీరు విలుపెట్టి కొనబడేవారు కనుక మీ దేహంతో దేవుని మహింపజమని చెప్పిన బైబిలే. మీరు మీ సొత్తు కారు, మీరు విలుపెట్టి కొనబడడానికి మీరు ఆయన సొత్తు, అంటే ఆయన సొంతం అయిపోయాడు. అదే ఇక్కడ రాశాడు. మనం ఎవరమే కానీ యేసు ప్రభువుకి దూరస్థలం కాదు. మన కోసం ఎవరో రికమెండ్ చేయక్కర్లేదు. ఎవరికి వాళ్ళమే మనం ఏమయ్యాం, ఆయనకు సొంతమయ్యాము. అందుకనే నా స్నేహితుడు దైవజనుడు అంటాడు, నా ఏలువాడా, నా యజమానుడా అంటాడు, నా దేవుడా, నా తండ్రి, నా యేసయ్యా అని పిలవగలుగుతున్నాడు. అర్థం ఏంటి? అంత సొంత అండర్స్టాండింగ్ వచ్చింది, దగ్గర సంబంధం వచ్చింది. చాలా మంది డియర్ జీసస్ అంటారు, డియర్ హోలీ స్పిరిట్ అని మాట్లాడుతుంటారు. అంటే ఆయనతో ఎప్పుడైతే నీకు ఆ రిలేషన్షిప్ పెంచుకుంటావో ఆయనతో నీకు ఆ ఓనర్షిప్ పెరుగుతుంది. ఆయన నీ మీద ఓనర్ అవుతాడు, నువ్వు ఓన్ అవుతావు. మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఎవరు ఉంటాకు వీల్లేదు, మీకు రికమెండేషన్ లేదు. నీ గురించి నువ్వు చెప్పేసుకుంటావు ఆయనతో, ఆయన మీద ఆయన చెప్పేసుకుంటాడు నీతో. నువ్వేం చెప్పాలో చెప్పేస్తాడు ఆయన, నువ్వేం చెప్పకూడదు చెప్పేస్తాడు, ఏం పొరపాటు చెప్పేస్తుంటాడు, ఏం మంచి చేసే చెప్తాడు, ప్రతిదీ చెప్పేస్తాడు. మీ ఇద్దరు ఓన్ అయిపోయారు. యు ఆర్ ఆఫ్ హిజ్ ఓన్, ఈజ్ ఆఫ్ యువర్ ఓన్. మనందరం కూడా ఆయన వాంశిప్ కిందకి వచ్చేస్తాం. స్వకీయ జనాంగం, ఇశ్రాయేలు వాడబడింది ఆ మాట. మీరు నాకు స్వకీయ సంపాద్యమై ఉన్నారు అని చెప్పాడు. వాళ్ళని వాళ్ళకంటే మంచి పేరు మనం పెట్టాడు. మనం ఆయన స్వకీయ జనాంగము, యు ఆర్ హిజ్ ఓన్. ఇంకో మంచి మాట, స్పెషల్ పీపుల్. సొంతం, ప్రత్యేకం కూడా. మనం ప్రత్యేకమని అందరిలాంటి వాళ్ళం కాదు, వేరే ఒక ఉన్నత స్థితిలో మనం ఉన్నాం. ప్రత్యేకమైన వాళ్ళు అందరూ మామూలు వాళ్ళేమో, సాధారణమైన వాళ్ళేమో, ఇంక ఎలాంటి వాళ్ళు మాకు తెలియదు. కానీ మనం మాత్రం ప్రత్యేకమైన వాళ్ళమే. క్రైస్తవులు అంటే ప్రత్యేకమైన వాళ్ళు, దేవజనులు అంటే ప్రత్యేకమైన వాళ్ళు. మనం అలా ఒకసారి రిలీజ్ అవుతాం. మనం ఎన్నుకోబడ్డాము, మనం రాజులుగా యాజకులుగా చేయబడ్డాము.
మనం పరిశుద్ధంగా జనంగా తయారు చేయబడ్డాము. అంతేకాదు మనం ప్రత్యేకంగాను సొంతంగాను ఉండడం కోసం ఆయన జనాంగం అయిపోయింది. దేవుని సేవకులారా, దేవుని సంగమా, పరిశీలించుకోండి. నేనేమో తక్కువ అనుకోకండి, నేను పనికిరాను అనుకోకండి. నన్ను దేవుడు ప్రేమించలేదేమో, నన్ను అందుకే దేవుడు వదిలేసాడేమో, నాకు సహాయం చేయట్లేదేమో, లేక నేను ఎందుకు పనికిరానేమో అనుకోకండి. దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవుని వాక్యం నీ గురించి చెప్తుంది. నువ్వు యేసుప్రభువు నమ్ముకుని ఉంటే నేను ఖచ్చితంగా ప్రత్యేకమైన వాళ్ళము, అంతేకాదు సొంతమైన వారము, మనం పరిశుద్ధమైన వారము, అంతేకాదు మనందరం రాజులము, మన యాజక సమూహము, అంతేకాదు మనందరం కూడా ఏర్పాటు చేయబడినటువంటి వారము. ఈ మధ్యలో ఈ మాటలు చెప్పడానికి దేవుడి యొక్క ఆత్మ నన్ను బలపరిచాడు, ప్రోత్సహించాడు. దయచేసి పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ పలికిన మాటలను మీరు కూడా ఇంట్లో వాక్యం చూడండి, గమనించండి. ఆ చిత్త ప్రకారంగా మనందరం కూడా ఒక ఉన్నత పరిస్థితిలో పిలువబడ్డామని, విలువైన వారమని అర్థం చేసుకుని దేవుడి చిత్తాన్ని జనాల్లో ఉన్నతంగా ఇంకా బ్రతికితే ఆయన కోసమే. ఆయన నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, నన్ను ఏం చేయాలని ఇలా చేశాడు, నాకు ఎందుకు ఆధిక్యత ఇచ్చాడు, ఎందుకు నన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, ఆ తన చిత్తాన్ని చిత్తవృత్తిలో అమర్చబడి ఆయన చిత్తమును ఆయన కృపా మహిమకు అనుకూలంగా నేను చేసిన ఆయన దయాసంకల్పం ఆయన ముందునే నెరవేర్చి నేను నా యొక్క బ్రతుకు జీవితాన్ని అంతటిని ఆయనకి ఇష్టపూర్వకంగా మలుచుకుంటానని ఈరోజు ఎంతమంది సమర్పించుకుంటారు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి కాల సమయంలో నీకు ఒక అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. And I have to repent before him. We have been living as we please. It is not of God's will. We have to realize that, understand that we are the chosen generation and royal priesthood and holy nation and his own special people. అని పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా మనతో మాట్లాడాడు. ఈ రాత్రి దేవుని వాక్యం దేవుని బిడ్డలారా ఎక్కడున్నా సరే, వేర్ ఎవర్ యు ఆర్, జస్ట్ రియలైజ్ యువర్ సెల్ఫ్. ఒకవేళ ఈ మాటలకి భిన్నంగా నీ జీవితం ఉందేమో, నీ సేవ ఉందేమో, నీ కుటుంబం ఉందేమో, నీ ప్రసంగం ఉందేమో, నీ పద్ధతి ఉందేమో, నీ బ్రతుకుందేమో, నీ రహస్య ఎజెండా ఉందేమో, ప్లక్ ఇట్ అవుట్, రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ ఇన్స్టాల్ దిస్ న్యూ మెసేజ్ ఇన్ యువర్ హార్ట్. ఓ మై గాడ్, ఈ వర్తమానం ఎన్నో రీతులుగా ఎందరెందరి ద్వారా ఎక్కడికి నేను ఉంటావు. ఈ రాత్రి కూడా పరిశుద్ధ మళ్ళా నీతో మాట్లాడు. నీ జీవితం మలుస్తున్నాడు. రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి, ప్రభువా నేను కూడా ఐఎమ్ లైక్ అనదర్ మ్యాన్, నేను కూడా భూలోకంలో ఇంకో మనిషిలో పుట్టాను, ఇదిగో నేను పాపంలో పుట్టాను, పాపం చేశాను, నన్ను క్షమించావు, రక్షించావు, మూర్ఖులకు తలవారు వేరు చేసావు, అంతేకాదు చీకటిలో వెలుగులో రప్పించావు. ఇప్పుడు నేను ఇక చీకట్లో ఉంటాకి వీల్లేదు, ఇక మూర్ఖతలో ఉంటాకి వీల్లేదు, వ్యర్థమైన పద్ధతిలో ఉంటాకి వీల్లేదు, అనవసర కార్యక్రమం ఉంటాకి వీల్లేదు. నీ వాక్యం ఎలా చెప్పింది అలాగే నేను నా బ్రతుకు మలుచుకోవడానికి నీకు అప్పగించుకుంటానని ఇష్టపడే వారికి చేయి పైగా చూపించాడు. ఏసే మేము చూస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నా. మా ప్రభుత్వానికి నీ వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కూడా నీ వాక్యాన్ని ధ్యానించాం ప్రభా. సూటిగా మీరు మాతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు. చేంజ్ అవర్ యాటిట్యూడ్. మా మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం చెందించండి అయ్యా. అప్పుడు మేము ఈ లోకం మరీ అనుసరించాం, మా శరీరానుసరికి మేము బ్రతకం. మీకు ఇష్టమైన సేవ యుక్తంగా మేము చేస్తాం. మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటున్నాము. నీ బలిష్టమైన చేతి కింద మేము అప్పగించుకుని మమ్మల్ని మలచండి. నీ చేతిలో మమ్మల్ని చెక్కుకోండి అయ్యా. శిల్పి చేతిలో శిలను నేను, నీ రూపం నాలో చెక్కని ప్రభావిస్తాను. ఇంతవరకు వచ్చేసిన కార్యంగా స్తోత్రం, ఇప్పుడు చేసిన కార్యంగా స్తోత్రం, ఇక ముందు చేయబోతున్న కార్యంగా స్తోత్రం. నీ ఆత్మకు అప్పగించుకున్న వేసయ్యా, మీరు మా దేవుడు. మీరు మమ్మల్ని ఏలాలా, మేము ఈ లోకాన్ని, పాపాన్ని, దెయ్యాన్ని, శరీరాన్ని మొత్తాన్ని నువ్వు ఎలా అన్నాడు. ఆదవుగా చెప్పావు, నువ్వు ఏళ్ళు దీన్ని లోపరుచుకోమని చెప్పావు. ప్రభు మమ్మల్ని అందరినీ కూడా నీతో పాటు 1000 ఏళ్ళు ఈ లోకాన్ని 1000 ఏళ్ళు నీతో పాటు ఏలిక చేయడానికి అవకాశం అయిపోతున్నావు. ఓ మై గాడ్, దేర్ ఆర్ సో మెనీ మార్వెలస్ థింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్ మాస్టర్. ఐ నో. చిత్తానికి అప్పగించుకుంటున్నాం. మానవులుగా లేక వాక్యానికి నింపు లేని వారుగా,
ఆనాడు ఎవరైతే లేఖనాలని దాని శక్తిని ఎరుగక పొరపాటు పడ్డారో అలాగే మేము పొరపాటు పడిన ప్రతి విషయం నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి సరిచేసి క్రమపరిచి చక్కపరిచి సిద్ధపరిచి నీ మహిమ కొరకు వాడుకోమని మమ్మల్ని అందరి చేతికి అప్పగించుకుంటూ ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ మీరు ఇచ్చిన వర్తమానంగా స్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధ దేవుని అన్యోన్య సహవాసము మనకును సార్వత్రిక సంఘానికిని దైవజనులకును వర్తమాన బిడ్డలకును కృపతోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని కృప వల్ల మళ్ళా అవకాశం ఉంటే మందిరంలో నుంచి లేక ఇంట్లో నుంచి మీకు లైవ్ ఇస్తాం. మీరు ఈ వర్తమానాలని మా పాటలని కంటిన్యూగా వీక్షించాలంటే లేక వాచ్ చేయాలంటే వినాలంటే శుభాకర్ శాస్త్రి దేశాభక్తుల అనే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీరు గంట సింబల్కు ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా కొత్త కొత్త వర్తమానాలు మీకు వస్తుంటాయి. మీకు ఇష్టమైతే ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా.